హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువస్రాజ్ A to Z యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అరకు పార్ట్ 2. పార్ట్ 1లో మేము ట్రైన్ జర్నీ ఎలా జరిగింది, జర్నీలో ఏం చూసామనేది పార్ట్ 1లో పెట్టాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. స్టేషన్ దగ్గర వెహికల్ మాట్లాడుకొని హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అప్పుడు సైట్ విజిటింగ్ అయితే మొదలు పెట్టాం మేము. అప్పటికే ఈవినింగ్ 4 అవడం వల్ల ముందరైతే అరకులో ఫేమస్ ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసింది వాటర్ ఫాల్స్తో స్టార్ట్ చేసాం. వెహికల్ లోపలికి రాదని చెప్పి కొంచెం దూరం ముందరే ఆటో అయితే ఆఫ్ చేశారు. సో మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇవి వాటర్ ఫాల్స్ దగ్గర దిగిన స్టిల్స్. ఇవి వీడియో అయితే మిస్ అయ్యింది. తర్వాత మేము వెళ్ళింది బొటానికల్ గార్డెన్. మేము వెళ్ళిన టైంకి గార్డెన్ అయితే క్లోజ్ చేశారు. సో చేసేది ఏమీ లేదని చెప్పి పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. అది అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోమన్నాను. మీరైతే చాక్లెట్ ఫేవరెట్స్ అయితే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా దేశాల్లో దొరికే ఫేవరెట్ చాక్లెట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయంట. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు అయితే మాత్రం పక్కా విజిట్ చేయండి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని. నెక్స్ట్ మేము వెళ్ళిన స్పాట్ ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ వాల్ క్లైంబింగ్, జిప్ లైనింగ్, బోటింగ్ అనే చాలా రకాలైన స్పోర్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులోనే బోటింగ్ చేసేది. ఈ మ్యూజియంలోనే ట్రైబల్ షాపింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ విలేజెస్ వాళ్ళ చేత్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ ఆర్టికల్స్, క్లాతింగ్, హోమ్ నీడ్ థింగ్స్, పిల్లలు ఆడుకునే చెక్క బొమ్మలు వంటివి చాలా రకాలే దొరుకుతాయి ఇక్కడ. ఇంకా ఈ మ్యూజియంలో ఉన్న హౌస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ హౌస్లో అప్పట్లో వాడిన పనిముట్లు, అరకు కల్చర్, అరకు యొక్క విలేజెస్ తీరు అంతా పోసకొచ్చినట్టు బొమ్మలతో ఏర్పాటు చేసి పెట్టారు. ఇంకా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే సేమ్ ఓల్డెన్ డేస్లో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా తర్వాత మేము వెళ్ళిన స్పాట్ కాఫీ మ్యూజియం. ఇందాక చెప్పింది చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇది కాఫీ మ్యూజియం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కాఫీలో ఇన్ని రకాలు ఉన్నాయా అని పక్కా అనుకుంటాం భయ్యా. ఇందులో కాఫీ మ్యూజియం ఒకటే కాదండి, కాఫీ రెస్టారెంట్ కూడా ఉంటుంది విత్ లాట్స్ ఆఫ్ వెరైటీస్. ఇంకా అక్కడ ఉన్న కాఫీ వెరైటీస్ అన్ని చూసి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని అది ఆర్డర్ ఇచ్చి ఆ కాఫీ వచ్చిన తర్వాత తాగి కొంచెం ముందుకు వచ్చి ఎడం వైపు టర్నింగ్ తిరిగితే కాఫీ పై చాట్ కనబడుతుంది. ఇదేనండి కాఫీ యొక్క చరిత్ర. ఈ కాఫీ పై డయాగ్రామ్ లుక్ వేసిన తర్వాత అలా సైడ్ నుంచి వెళ్తే మనం కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ కాఫీ యొక్క చరిత్ర అంతా ఉంటుంది. అసలు అరకులో కాఫీ ఎలా తయారవుతుంది, ఎంతవరకు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అనేది క్లియర్గా బొమ్మ రూపంలో మనకే అందుబాటులో పెట్టారు. మీరు కానీ మీ పిల్లలతో వెళ్తే కంపల్సరీగా ఈ కాఫీ మ్యూజియంలో ఈ కాఫీ ప్రాసెస్ అనేది పిల్లలకి చూపించండి, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఈ పాప అయితే తెగ తిరిగేస్తుంది బుల్ మీద. ఈ బుల్ రైడ్ వచ్చి 100 రూపీస్ అంట. అప్పటికే నైట్ అయిందని చెప్పి ఇంకా ఆ రోజుకి ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ ద అరకు ఏమైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో చూడడానికి అయితే బయలుదేరాం. అరకు ట్రైన్కి ప్లాన్ చేసుకుంటే ముందుగా బుర్రా గృహల స్టేషన్ దగ్గర దిగి అక్కడ వెహికల్ మాట్లాడుకుని బుర్రా కేవ్స్కి వెళ్ళి ఆ గృహలు చూసి ఆ పక్కనే ఉన్న కటికీ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత అరకు రావడం బెస్ట్ అడ్వైజ్ అని చెప్తాను. ఇలాగైతే మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేయగలరు. అరకులో మార్కెట్ వచ్చి సండే రోజున. సో మేము వెళ్ళింది కూడా సండే కాబట్టి రోడ్స్ అయితే ఫుల్ రష్ ఉన్నాయి. ఆదివారం పూట జరిగే ఈ సంతకి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా వస్తారంట. మనం ఇక్కడ ఎక్కువగా ట్రైబల్స్ని అయితే చూస్తాం. అరకు ఎవరైనా వెళ్తే అది సీజన్లో సండే సాటర్డే అసలు వెళ్ళొద్దు, రోడ్స్ అయితే ఫుల్ రష్ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్ చేసింది కాఫీ ప్లాంటేషన్ దగ్గర నుంచి. ఈ కాఫీ ప్లాంటేషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. ఈ కాఫీ ప్లాంటేషన్లో వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా హైలైట్ ఉంటుంది, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. కాఫీ ప్లాంటేషన్ గార్డెన్ బయట ఇలా గిరిజనులు వాళ్ళు పండించిన ఆర్గానిక్ ఐటమ్స్ తీసుకొచ్చి అమ్ముతారు. వీళ్ళ దగ్గర దొరికే పసుపు, టీ, కాఫీ ఇంకా మిగతా అన్ని ఐటమ్స్ కూడా ఆర్గానిక్గా పండించినవే. ఆ తర్వాత మేము వ్యూ పాయింట్ బుర్రా కేవ్స్ కూడా చూసాం. టైం సరిపోక వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. మీరు మాత్రం వీటితో పాటు చాపరాయి కూడా చూడడం మర్చిపోవద్దు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కి విశాఖపట్నం అయితే బయలుదేరిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.